ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, చాలామందికి ఈ లోకంలో సంతాన భాగ్యం లేకుండా పోతుంది, సంతానం కలగట్లేదు. మరి సంతానం ఎందుకు కలగట్లేదు అనే విషయాలు మనం తెలుసుకుంటే సంతానం ఎలా కలుగుతుంది అనేది కూడా తెలుసుకుంటే తప్పకుండా మన సంతానం కలగడానికి మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. తప్పకుండా ఈ వీడియో నీ జీవితానికి సంతానం కలిగించాలని నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. ప్రభువా, సంతానము నీవు ఇచ్చే బహుమానం. ఆ బహుమానాన్ని పొందుకోలేక చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నారు. అయితే ప్రభా, సంతానం ఎలా కలుగుద్దో మీరు మాట్లాడండి. సంతానం కలగకపోవడానికి కారణం ఏంటో తెలియజేయండి. ఈ వీడియో వెంటనే ప్రతి బిడ్డ విశ్వాసంతో వీడియో చూసి సంతానం భాగ్యం కూడా ఇచ్చే కృప దయచేయని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాము. బైబిల్లోంచి ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ ఇస్సాకు, రిబ్కా భార్యాభర్తలు. అక్కడ చూసినట్లయితే రిబ్కా గుడ్రాలు అని రాయబడి ఉంది. అయితే గుడ్రాలైన ఆ రిబ్కా కోసము, సంతానం కోసం, గర్భఫలం కోసము ఇస్సాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏదో మందులు వాడలేదు, లేకపోతే ఎక్కడెక్కడ మంత్రాలు వేయించుకోలేదు. చూడండి, అయితే గర్భఫలం కోసము ఇస్సాకు ఏం చేశాడంటే ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. భార్య గురించి సంతానం గురించి ప్రార్థన చేసేవాడు. చూసండి, భర్త ప్రార్థన వలన భార్య గర్భవతి అయిందండి. అంతేకాదు, రిబ్కా కూడా భక్తురాలే, ఆమె ప్రార్థన చేసేది. చూసారా? కానీ సంతానం కలగపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? భార్యాభర్తల ప్రార్థన లేకపోవడం, భార్య భర్త గురించి ప్రార్థన చేయకపోవడం, భర్త భార్య గురించి ప్రార్థన చేయకపోవడం. ఇది తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేయకపోవడం. ముఖ్యంగా ఏంటంటే కుటుంబ ప్రార్థన లేకపోవడం. ఏ కుటుంబంలో అయితే కుటుంబం ప్రార్థన ఉండదో వాళ్ళకి సంతాన భాగ్యం చాలా తక్కువగా ఉంటుంది. కనుక భార్యాభర్తల ప్రార్థన తప్పకుండా సంతాన భాగ్యం కలిగిస్తుంది. కనుక ప్రార్థన జీవితం అనేది చాలా ముఖ్యం. ఇది ఒక కారణం. ఇంకో కారణం కూడా మనం తెలుసుకుందాం. బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయము 30 నుంచి 32 వచనం. ఇక్కడ చూస్తే రాహేలు కూడా సంతానం కలగలేదు. రాహేలు కూడా గుడ్రాలుగా ఉందని రాయబడింది. చూడండి, యాకోబు, రాహేలు ఇద్దరు ప్రేమించుకున్నారు, చాలా ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. కానీ సంతానం లేదు, గుడ్రాలుగా మిగిలిపోయింది. ఎందుకు గుడ్రాలుగా మిగిలిపోయింది రాహేలు? ఎందుకు తెలుసా అండి? వాళ్ళు చేసిన పొరపాటు ఏందో తెలుసా? ప్రేమించుకోవడం. ప్రేమించి ప్రేమించడం కాదు, ప్రేమించి అన్నీ చేసేసి ఆ తర్వాత ఏం చేస్తున్నారండి? పెళ్లి చేసుకుంటున్నారు. అది తప్పు కదా. కనుక ఇంకో విషయం ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎవరు దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమించినా, అందాన్ని ప్రేమించినా, ఐశ్వర్యాన్ని ప్రేమించినా, తిండిని ప్రేమించినా, ఇంటిని ప్రేమించినా, ఒంటిని ప్రేమించినా, దేన్ని ప్రేమించినా కానీ, దేవుని కంటే ఉద్యోగాన్ని ప్రేమించినా, వ్యాపారాన్ని ప్రేమించినా, బిడ్డలను ప్రేమించినా, తల్లిదండ్రులను ప్రేమించినా, ఎవరైనా సరే దేవుని కంటే ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి సంతాన భాగ్యం కలగడం చాలా కష్టం. కనుక ప్రేమించడం దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించవద్దు. ఇది కూడా ఒక కారణం అన్నమాట. అది అంతేకాకుండా పెళ్లి కాకుండా ప్రేమించుకోవడం చాలా తప్పు. వాళ్ళు కూడా సంతాన భాగ్యం ఎక్కువ శాతం మనం పరిశీలిస్తే, సర్వే చేస్తే ఈ లోకంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అంగవికలైన బిడ్డలు పుట్టడం, లేకపోతే అసలు పుట్టకపోవడము జరుగుతూ ఉంది. ఇది ఒక కారణం అన్నమాట. ఇంకో కారణం కూడా మనం చూద్దాం బైబిల్లోంచి. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ చూసినట్లయితే, పుట్టిన ప్రతి మగబిడ్డను కూడా చంపేయమని ఆ రాజాజ్ఞ, ఆడబిడ్డని బ్రతికించమని ఆ రోజుల్లో ఆ రాజాజ్ఞ. అయితే ఆ రోజు మగబిడ్డ ప్రసరించేటప్పుడు మంత్రసానులకి ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే ఆ మంత్రసానులు ఏం చేశారు? దేవునికి భయపడి ఆ మగబిడ్డని చంపకుండా నీళ్ళలో వదిలేశారండి.
చూడండి, తప్పించేవారు. అక్కడ రాయబడి ఉంటుంది, ఎప్పుడైతే ఆ మంత్రసానులు యెహోవా దేవునికి భయపడి ఆ బిడ్డల్ని కాపాడారో వాళ్ళ వంశాన్ని దేవుడు అభివృద్ధిపరిచాడు అని రాయబడింది. కనుక ఎవరైతే దేవునికి భయపడతారో, పాపం చేయడంలో అయితేమి, ఒక మాట అంటంలో అయితేమి భయపడతారు, దేవునికి భయపడతారో వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది, సంతానము అభివృద్ధి కూడా కలుగుతుంది. ఇదొక కారణం అనమాట. ఇంకో కారణం కూడా మన బైబిల్లోంచి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 1 సామెయలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ చూస్తే అన్నాకు కూడా సంతానము లేదు. దేవుడే ఆమె జ్ఞాపకం చేసుకోలేదంట, ఆమె గర్భం కలగలేదు. మరి ఆమె రోజు ప్రార్థన చేసేది, భక్తురాలు, అర్థమవుతుందా? ఆమె సవతుంది పెనిన్న, ఆమె మటు సంతానం కలిగింది. కానీ బాగా ప్రార్థన చేసే వ్యక్తి ఈయనకెందుకు సంతానం కలగలేదు? ప్రతి సంవత్సరము దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేది సంతానం గురించి, కన్నీరు కాచి ప్రార్థన చేసేది, ఎన్నో మొక్కుంది, ఎన్నో చేసుకుంది, ఉపవాసాలు ఉండేది, ప్రార్థన చేసేది, దైవజనుల గౌరవం, అయినా కానీ సంతానం ఎందుకు కలగలేదు తెలుసా? ఎంత ప్రార్థన చేసి ఎందుకు కలగలేదంటే ఆమె సమర్పణతో కూడిన ప్రార్థన చేయలేదు. చూడండి, అయితే ఎప్పుడైతే ఆమె సమర్పించుకుందో, ఒకరోజు వచ్చింది, ఆలోచించుకుంది, పరిశీలించుకుంది తన హృదయాన్ని, నేను సమర్పణ కలిగిన జీవితం నాకు లేదు అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ రోజు తన జీవితాన్ని సమర్పించుకుంది, తన పుట్టబోయే బిడ్డను కూడా దేవునికి సమర్పించాలని చెప్పి తీర్మానం చేసుకుంది. తీర్మానంతో కూడిన ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే తీర్మానంతో కూడిన ప్రార్థన చేసిందో, ఏమి తీర్మానం చేసింది? ప్రభువా, దేవా, నాకు పుట్టిపోయే బిడ్డ నీ సేవకు నేను సమర్పిస్తాను అని తీర్మానం చేసుకుంది. ఎప్పుడైతే ఆ విధంగా తీర్మానం చేసుకుందో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని మంచి ప్రవక్తని దేవుడు ఆమెకి దయచేశాడు. చూడండి ప్రియమైన బిడ్డ, సంతానం కలగకపోవటానికి మరో కారణం తెలుసా? తీర్మానం చేసే ప్రార్థన. మనం ఏం తీర్మానం చేస్తామంటే, మనం బిడ్డలు పుట్టిన తర్వాత ఏమైనా తీర్మానం చేస్తాం, బిడ్డలు పుడితే ఏమైనా తీర్మానం చేస్తామంటే డాక్టర్ని చేయాలి, టీచర్ని చేయాలి, లేకపోతే ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే అమెరికాలో చదవాలి, చూసేవాడి ఉద్యోగాలు చేయాలి, వ్యాపారం చేయాలి అని తీర్మానం చేస్తావే కానీ దేవునికి పుట్టే మొదటి బిడ్డని దేవునికి సమర్పించాలని చెప్పి తీర్మానం చేయట్లేదు. అందుకనే భవిష్యత్తు ఎరిగిన దేవుడు, నీ పట్ల భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వకుండా చేస్తున్నాడు. నువ్వు తీర్మానం రా, తప్పకుండా నీ సంతానం కలుగుతుంది. 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, కలగకపోవచ్చు, తప్పకుండా తీర్మానం చేసుకుని నిన్ను సంవత్సరం సరే తప్పకుండా నీకు కలుగుతుంది. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది, తీర్మానం చేసుకో. అదే ఒక కారణం అన్నమాట. ఇంకో కారణం కూడా మనం చూద్దాం ప్రేమ దేవుని బిడ్డారా. ఇక్కడ చూసినట్లయితే 2 సామెయలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం కూడా మనం చూసినట్లయితే, దావీదు భార్య మేకాలు, ఈమెకి అసలు దేవుడే చెప్పాడు, మరణం వరకు నీ సంతానం కలగనే కాదు, కలగనీయను అనేసాడు దేవుడు. ఎందుకనంటే మరణం వరకు సంతానం నీకు కలగదు అని చెప్పినాడు. ఎందుకు తెలుసా? దావీదు దేవుడు చేసిన ఒక మేలుని బట్టి ఏం చేసి తెలుసా? ఆయన నాట్యమాడుతూ, బజార్లో నాట్యమాడుతూ, మందసం ముందు నాట్యమాడుతూ, ప్రార్థన చేస్తూ, ఆట ఆడుతూ, బాగా రోషం కలిగి ఆయన ప్రార్థన చేసుకుంటూ, ఆయన ఆ యొక్క ప్రార్థనలో మునిగిపోతే, పరిశుద్ధాత్మను మునిగిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే, అది ఆమె చూసి రాజేంద్ర ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి మనసు ఏనపరిచిందండి. ఏనపరిచినా కాదు, ఆ దావీదు దగ్గరికి చంటుంది, నువ్వు రాజువేనా, నీకు బుద్ధి ఉందా? పనికెత్తుల ముందు, ఇక్కడ ప్రజల ముందు, అందరి ముందు ఈ విధంగా ఎగురుతున్నావు, నువ్వు రాజు తిట్టి పని చేస్తారా అని చెప్పి మనసులో ఏనపరిచిందండి. ఎప్పుడైతే మనసులో ఏనపరిచి అట్లనిందో దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను ఇంత స్థితి తీసుకొచ్చాడు, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న నన్ను దేవుడు ఇంత స్థితి తీసుకొచ్చాడు, ఎందుకంటే ఇది చాలా తక్కువ నేను దేవునికి రుణపడ్డాము. నువ్వు నా గురించి ఏమైనా అనుకో, నా దేవుని కోసం నేను ఏమైనా చేస్తాను, ఎవరు ఏమనుకో నాకు అనవసరం. చూశారండి, సమర్పణ కలిగిన ఆరాధన చేశాడు. చూసారు, పరిశుద్ధాత్మ, ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ వచ్చి భాషలో మాట్లాడుతున్నా, లేకపోతే గెంతులేసి ప్రార్థన చేస్తున్నా, ఇదొక నటిస్తున్నారు, నాటకం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడే వారికి సంతానం కలగదు. అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దూషించకూడదు. ఇదొక కారణం అన్నమాట. ఇంకో కారణాన్ని కూడా మనం చూద్దాం ప్రేమైందని బిడ్డరా. ఇంకో కారణాన్ని మనం చూద్దాం.
చూస్తే ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఇక్కడ అబ్రహాంకు కూడా సంతానం కలగదండి. దేవుడు వాగ్దానం చేస్తాడు కలిగిస్తానని, అయితే కలగలేదు ఆయనకి. అయితే ఎప్పుడు కలిగిందో తెలుసా? దేవుడు నిర్ణయించిన టైంలో సంతానం కలిగింది. చూసారా? నీకు ఇప్పుడు వరకు కూడా 20 సంవత్సరాలు అయినా 15 సంవత్సరాలు ఇప్పుడు వరకు కూడా నీకు సంతానం కలగలేదంటే నాకు కలగదని నువ్వు అనుకోవద్దు. ఇది నీ విశ్వాసానికి పరీక్ష. అర్థమవుతుందండి? నీకు ఒక నిర్ణయ కాలం ఉంది. నువ్వు భయపడబాకు, ధైర్యంగా ఉండు. నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. అయితే ఆ నిర్ణయ కాలకు రాకమునిపే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునితో సనుక్కోవడం, వణుక్కోవడం, ఇసుకుంచుకోవడం. ఇంకెంతకాలం దేవుడు మాట ఇచ్చాడు, ఎంతకాలం మాట ఇవ్వైనా కానీ దేవుని సంతానం కలిగించడు, నేను చేసే ప్రార్థన వేస్ట్ అని చెప్పేసి చాలామంది దేవుని దూషిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి తొందరగా సంతానం కలగట్లేదు. నిర్ణయకాలం ఇచ్చాడు దేవుడు ముందు నీకు అని నమ్మితే తప్పకుండా సహనంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తావు. అట్లా చేస్తే తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. అలా చేయకపోతే సంతానం కలగదు, ఆలస్యం అయిపోతుంది. ఇదొక కారణం అన్నమాట. చివరి కారణము మనం తెలుసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. మొదటి రాజులు 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు మనం చూసినట్లయితే శూన్యమీరాలు చాలా భక్తి పెర్రాలు. ఆవిడ శూన్యమీరాలు చాలా భక్తి పెర్రాలు. అయితే ఒకరోజు ఎలీషా యవనస్తుడు ఆమె ఇంటికి వస్తాడు. దైవజనులు వచ్చి అని చెప్పేసి పాపం ఆహ్వానించి భోజనం పెట్టి ప్రార్థన చేయించుకొని పంపిస్తుంది. అక్కడికి వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చేది, ప్రార్థన చేసి భోజనం చేసి వెళ్తుండేది. ఒకరోజు శూన్యమీరాల భర్తతో, ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటూ, ఆయన యవనస్తుడైన కానీ మంచి భక్తుడు, బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన మనం డిస్టర్బ్ కలగకుండా పైన ఒక రూమ్ కట్టిద్దని చెప్పేసి సపరేట్ రూమ్ కట్టి అందులో అన్ని సామాన్లు ఉంచి ఎలీషా వచ్చినప్పుడల్లా ఆ రూమ్లో ప్రార్థన చేసుకున్నట్టు ఏర్పాటు చేస్తాడు. చూడండి, దైవజనులను ఎవరైతే గౌరవిస్తారో, దైవజనులను ఎవరైతే ఆహ్వానిస్తారో, దైవజనులు ఎవరైతే ఇచ్చేస్తారో, దైవజనులు అయితే ఎవరైతే అవమానపరుచుకుని ఉంటారో వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా చేశారో ఈ ఎలీషా ఏం చేసినట్టు ఒకరోజు, అమ్మ నాకెందుకు నువ్వు సేవ చేస్తున్నావే, నువ్వు ఏం కోరి సేవ చేస్తున్నావు? సరే నువ్వు కోరలేదు, నీకేం కావాలి చెప్పమ్మా, నాకు పరిచయం చేశావు, నీకేం కావాలి చెప్పు, దైవజనం చెప్పిన పరిచయం చేశావు, ఏం కావాలంటే అప్పుడు గెహాజీ శిష్యుడు ఏమంటాడంటే ఆమెకి సంతానం లేదు, సంతానం భాగ్యం కావాలి. అప్పుడు అంటాడు, ఇదిగో ఇదే ఋతువులో రేపు సంవత్సరంలో నీకు తప్పకుండా నీకు వీటిలో మగ పిల్లాడు ఉంటాడు. తప్పకుండా ఎలీషా చెప్పినట్టు కుమారుడు కంటుంది. ఇవన్నీ కారణాలు. ప్రియమైన గమనించండి, సంతానం కలగపోవడానికి ఇవన్నీ కారణాలు. ఒకవేళ ఈ కారణాలు నీలో ఉంటే ఈరోజు నీకు ఒప్పుకో, తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. దైవజనులను గౌరవించాలి. ఈ రోజుల్లో దైవజనులను అవమానిస్తున్నారు, అందుకే సంతానం కలగదు. దైవజనులను అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు, మనసులో హీనపరుస్తున్నారు. దైవజనులకు లెక్క లేకుండా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. చిన్నోడని చెప్పి పెద్దోడని చెప్పి లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. కనుకనే వారికి సంతానాన్ని దేవుడు ఇవ్వటం లేదు, బహుమానాన్ని దేవుడు ప్రసాదించట్లేదు. చిన్నోడైనా పెద్దోడైనా ఎటువంటి వాడైనా సరే దైవజనుడిని గౌరవించు. గౌరవిస్తే దేవుడు తప్పకుండా సంతానం కలిగజేస్తాడు. కనుక ప్రేమిందంటారా, ఈ కారణాలు నీలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రార్థన జీవితం కలిగి ఉండు, దైవజనుని గౌరవించు, దేవునికి భయపడు. ఎవరికంటే కూడా దేవుని అంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు. అర్థమవుతుందా? దైవ సేవలను గౌరవించు, దైవ బిడ్డలు గౌరవించు, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నావు, తీర్మానం చేసుకో. ప్రభువా నాకు సంతానం కలిగించు, నేను నాకు పుట్టబ పెట్టి నీకు సమర్పిస్తాను, తీర్మానం చేసుకో. నేను ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా ఈ వాక్యం ప్రతిభని దీవించి ఆశ్రయించి రక్తంలో సహాయం చేయమని, సంతానం కలిగించమని, తీర్మానం చేసి ప్రతిభని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.